హలో హాయ్ నమస్తే, నేను మీ వేణు. నేను నల్గొండ కార్స్, మాది తెలంగాణ నల్గొండ జిల్లా నల్గొండ లోకల్ టౌన్ అండి. నల్గొండలో హైదరాబాద్ రోడ్లో ఎస్ఆర్ మోటార్స్ అని మెకానిక్ షాప్ అయితే ఉంది. నేను ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉన్నా. హర్యానా కార్ అయితే సేల్కి అయితే తీసుకొచ్చిన. చూసుకోవచ్చు, హోండా క్రేటా ఎస్ఎక్స్ టాప్ అండ్ వేరియంట్ అండి. ఇది ఆటోమేటిక్ వేరియంట్ అండి. సన్ రూఫ్ అయితే రాదు. ఆఫ్టర్ మార్కెట్ ఎలైవిల్స్ అయితే వేయించుకున్నారు. దీని మోడల్ వచ్చేసి 2017 సెకండ్ ఓనర్, 86,000 కిలోమీటర్ తిరిగింది. షోరూమ్ ట్రాక్ ఉంది, ఒరిజినల్ ఉంది వెహికల్, బ్లాక్ కలర్. బ్యాక్ డిక్కీ వరకు అయితే ఏ పార్ట్ చేంజ్ అయితే చేయలేదు, ఏ గ్లాస్ చేంజ్ అయితే చేయలేదు. గ్లాస్ ఒకటి స్క్రాచ్ అయితే అయింది. బంపర్ టు బంపర్ అయితే ఒరిజినల్ ఉంది. ఆఫ్టర్ మార్కెట్ ఎలైవిల్స్ అయితే వేయించుకున్నాడు. దీని మోడల్ వచ్చేసి 2017. దీని ప్రైస్ వచ్చేసి 6,90,000 అయితే చెప్తున్నారు. అది ఫిక్స్ ప్రైస్ కాదు, ఆస్కింగ్ ప్రైస్ అయితే ఉంది. 6,90,000 అయితే చెప్తుండ్రు. అది ఫిక్స్ ప్రైస్ అయితే కాదు, స్మాల్ నెగోషియబుల్ అయితే ఉంది. ఓకే, మీకు వెహికల్ అయితే చూపిస్తా సార్, చూడండి. చూసుకోవచ్చు, వెహికల్ ఫ్రంట్ లుక్ వచ్చేసి బ్లాక్ కలర్, గ్రిల్ డ్యామేజ్ అయితే లేదు. దీని ఓనర్ అయితే మంచి మోడిఫై అయితే చేయించుకున్నారు. చూసుకోవచ్చు, ఎలైవిల్స్ కూడా ఆఫ్టర్ మార్కెట్ ఎలైవిల్స్ అయితే చేయించుకున్నారు. ప్యూర్ బ్లాక్ కలర్ వెహికల్ అనేది. చూసుకోవచ్చు, దీన్ని ఎక్స్ట్రా అయితే స్టీల్ క్రోమ్స్, డోర్ వైజర్స్, రూఫ్ వీల్స్ అవన్నీ అయితే వేయించుకున్నారు. చూసుకోవచ్చు, 2 కీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సెన్సార్ కీ ఉంటుంది లోపలికి, సెన్సార్ కీ లేకపోయినా లోపలికి ఎంట్రీ కావచ్చు. చూసుకోవచ్చు, ఎలైవిల్స్ కూడా ఆఫ్టర్ ఎలైవిల్స్ అయితే ఉన్నాయి. టైర్లు చూసుకోవచ్చు, 70-75% అయితే ఉంటాయి. జేకే టైర్స్ అయిపోయింది. చూసుకోవచ్చు, కారు బ్యాక్ సైడ్ లుక్ చూసుకున్నట్టు అండి. హర్యానా కారు ఎస్ఎక్స్ ఆటోమేటిక్ వేరియంట్ ఇది. వెహికల్ అయితే ఎక్సలెంట్ కండిషన్ లో అవుతుంది. రివర్స్ సెన్సార్స్, రివర్స్ కెమెరా అయితే ఉంది. నెంబర్ కూడా చూపిస్తున్నా. చూసుకోవచ్చు, టైల్ ల్యాంప్స్ అయితే ఆఫ్టర్ మార్కెట్ టైల్ ల్యాంప్స్ అయితే వేయించుకుంటూ మోడిఫై అయితే వేయించుకున్నారు. బ్లాక్ కలర్ కూడా ఎక్సలెంట్. ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ కూడా చాలా అంటే చాలా చేయించుకున్నారు. చూసుకోవచ్చు, ఎలైవిల్స్ కూడా ఎలాంటి డ్యామేజ్ అయితే లేదు. ఆఫ్టర్ ఎలైవిల్ టైర్లు కూడా చూసుకోవచ్చు, 70-75 అయితే ఉంటుంది. చాలా అంటే చాలా నీట్ అయితే ఉంది. ఓకే, మనం అయితే లోపలికి అయితే వెళ్ళిపోదాం. చూసుకోవచ్చు, గ్లాస్ అయితే ఇక్కడ ఒక స్క్రాచ్ ఉంది, ఇక్కడ ఒక బబుల్ వచ్చింది, ఇక్కడ స్క్రాచ్ అయితే ఉంది. ఒరిజినల్ గ్లాసు. కెమెరా కూడా అయితే పెట్టిస్తున్నారు, ఫ్రంట్ కెమెరా. ఓకే, మనం అయితే లోపలికి అయితే వెళ్ళిపోదాం. చూసుకోవచ్చు, కారు నాన్ యాక్సిడెంట్, ఒరిజినల్, ఏ పిల్లర్ డ్యామేజ్ అయితే కాలేదు. ఇక్కడ ఒక చిన్న ఏదో డెంట్ పడ్డది, చేపియలేదు. ఒరిజినల్ టు ఒరిజినల్ ఉంది. ఎక్స్ట్రా సౌండ్ సిస్టమ్ అయితే వేయించుకున్నారు. 4 పవర్ విండోస్ ఉన్నాయి. ఓఆర్ఎం అడ్జస్ట్మెంట్ ఉంది, ఓఆర్ఎం ఫోల్డింగ్ కూడా అవుతుంది, సెంట్రల్ లాకింగ్ ఉంది. 2 కీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఓకే, మనం అయితే లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం. ఓకే, వెహికల్ అయితే స్టార్ట్ చేస్తా. పుష్ స్టార్ట్ బటన్ తోటి అయితే వస్తుంది. ఆటోమేటిక్ వేరియంట్. నీ వెహికల్ అయితే స్టార్ట్ చేస్తా, చూడండి. వెహికల్ అయితే సింపుల్ సెల్ఫ్ తోటి అయితే స్టార్ట్ అయింది. చూసుకోవచ్చు, దీని రీడింగ్ చూసుకున్నట్టయితే 89,840 కిలోమీటర్ తిరిగింది. ఒరిజినల్ రీడింగ్, సింగిల్, సెకండ్ ఓనర్, షోరూమ్ ట్రాక్ అయితే వెళ్తుంది. డాష్ కెమెరా కూడా ఫిట్ చేయించుకున్నారు వెహికల్ కి. ఇంటీరియర్ కూడా బ్లాక్ ఫినిషింగ్ అయితే చేయించుకున్నారు. సారీ, రూఫ్ ఇది. రూఫ్ వచ్చేసి మొత్తం బ్లాక్ ఫ్లవర్ అనుకుంటా. చాలా అంటే చాలా నీట్ గా ఎక్సలెంట్ గా అయితే చేయించుకున్నారు. డాష్ బోర్డ్ చూసుకున్నట్టయితే 10 ఇంచెస్ స్క్రీన్ అయితే వేయించుకున్నారు. సేఫ్టీ పరంగా 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి, ఏబిఎస్ వస్తాయి, రివర్స్ కెమెరా, సెన్సార్స్ అయితే వస్తాయి. స్టీరింగ్ అయితే దీన్ని కాదు, ఆఫ్టర్ మార్కెట్ స్టీరింగ్ అయితే వేసుకున్నారు. లేటెస్ట్ హోండా స్టీరింగ్ అయితే వేసుకున్నారు. లోపల ఏసీ కప్స్ కూడా తీసుకొచ్చి 2 ఫినిషింగ్ తోటి అయితే ఉంది. ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ వస్తుంది, డ్రైవర్ సైడ్ ఎయిర్ బ్యాగ్ వస్తుంది. ఆటోమేటిక్ వేరియంట్ ఇది. చూసుకోవచ్చు, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వేసి ఆటోమేటిక్ ఇయర్ బాక్స్ అయితే ఉంటుంది. 10 ఇంచెస్ స్క్రీన్ అయితే ఉంటుంది. రివర్స్ కెమెరా అయితే ఆన్ చేసి చూసుకోవచ్చు. రివర్స్ కెమెరా, సెన్సార్స్ కూడా హెచ్డీ క్వాలిటీ తోటి అయితే ఉంది. ఓకే, మనం అయితే దీన్ని మీకు సీట్ కవర్లు చూసుకున్నట్టయితే 100కి 80% నుంచి 90% అయితే ఉంటాయి. సీట్ కవర్లు కూడా బ్లాక్ ఫినిషింగ్ తోటి అయితే ఉంది. ఫ్రేమ్స్ అయితే దాంట్లో వస్తుంది. బానెట్ లేపు ఇంజన్ అయితే చూపిస్తా. ఓకే, ఇంజన్ చూసుకున్నట్టయితే కార్కి రైట్ సైడ్ అప్రాను, లెఫ్ట్ సైడ్ అప్రాన్ కంపెనీ పేస్టింగ్ తోటి అయితే ఉంది. ఒరిజినల్ టు ఒరిజినల్ ఉంది, ఏ పార్ట్ చేంజ్ అయితే చేయలేదు. రేడియేటర్ పట్టి కూడా కంపెనీ స్టిక్కర్లతో అయితే ఉంది. బండి అయితే సూపర్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. 86,000 కిలోమీటర్లు అయితే తిరిగింది. గేజ్ పుల్ల కూడా తీసి అయితే చూపిస్తున్నాయి. ఎలాంటి స్మోక్, ఆయిల్ చెమ్మ కూడా అలాంటివి అయితే ఏం లేదు. బండి అయితే ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. కార్కి అయితే డాంపింగ్ అయితే చేయించుకున్నారు కస్టమర్, దీని ఓనరు. లోపలికి సౌండ్ రాకుండా ఎక్స్ట్రా ఇంకా సంథింగ్ లోపలికి ఏమి వినపడకుండా ట్రాఫిక్ సౌండ్లు అయితే డాంపింగ్ అయితే చేయించుకున్నారు. 4 డోర్లు కూడా డాంపింగ్ చేయించుకున్నారు. డిక్కీ కూడా డాంపింగ్ అయితే చేయించుకున్నారు. ఎక్స్ట్రా సాఫ్ట్ టచెస్ అయితే వేయించుకున్నారు. స్పీకర్లు కూడా ఎక్స్ట్రా అయితే ఇన్స్టాల్ చేయించుకున్నారు. సీట్ కవర్ చూసుకోవచ్చు, 100కి 80-85% అయితే ఉంటాయి. ఏసీ కప్పు కూడా అయితే ఉంది, ఇంకా ఏసీ కూడా ఉంది, ఏసీ కూడా రన్నింగ్ ఉంది. సెకండ్ ఓనర్ వెహికల్ అండి ఇది. బ్యాక్ సైడ్ డిక్కీ చూసుకున్నట్టయితే చాలా స్పేసియస్గా అయితే ఉంది, నీట్గా అయితే ఉంది ఫినిషింగ్ కూడా. ఓకే, మనం స్టెప్ అయితే చూద్దాం. స్టెప్ అయితే సీల్ టైర్ ఉంది. స్టెప్ అయితే వాడలేదు, రీసెంట్గా అయితే చేయించారు. డాంపింగ్ అయితే చేయించుకున్నారు లోపలికి.
ఎక్కువ సౌండ్స్ ఏం రాకుండా. లోపల సౌండ్ సిస్టమ్ అయితే ఎక్సలెంట్ ఉంది. एक बार సాంగ్ ప్లే करो भाई. సౌండ్ సిస్టమ్ అయితే మీకు ఒకసారి వినిపిస్తా, తీసుకోవచ్చు. ఏ పిల్లర్ డ్యామేజ్ అయితే కాలేదు, ఏ బీడింగ్ చేంజ్ అయితే తెలియదు. ఒరిజినల్ టు ఒరిజినల్ అయితే ఉంది. ఆఫ్టర్ మార్కెట్ ఎలైవెన్స్ అయితే వేయించుకున్నారు. స్టీల్ క్రోమ్స్ ఇవన్నీ ఎక్స్ట్రా అయితే వేయించుకున్నారు. చాలా అంటే చాలా బాగుంది వెహికల్. మీకు దీన్ని ఒకసారి సాంగ్ ప్లే చేసి అయితే చూపిస్తే ఎట్లా సౌండ్ వస్తుంది అనేది లోపల కూర్చుంటే. ఓకే ఓకే, సౌండ్ సిస్టమ్ అయితే వేరే ఉంది, హోమ్ థియేటర్ కంటే ఎక్కువ వస్తుంది. ఓకే, ఇది కావాలనుకుంటే కింద నా కాంటాక్ట్ నెంబర్ కాల్ చేయండి. అలాగే ఈ వెహికల్ అనే కాదు, ఎన్ని కాకుండా యూపీ బండ్లు, పంజాబ్ బండ్లు అయితే నేను సెర్చ్ చేసి అమ్మనికి అయితే ట్రై చేస్తాను. మీకు బెస్ట్ వెహికల్ అయితే నేను ఇప్పిస్తాను. ఓకే, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే బాయ్, జై హింద్.